గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనం క్షేత్రంలో వైభవపేతంగా ధ్వజావరోహణం, ఆగమోక్తంగా చక్రస్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. టీటీడీ ఆసుపత్రులలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవ. తిరుమలలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రెండో వసంతోత్సవం. అలసి సొలసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి చందన సమర్పణ. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. అధికారులకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవోన్మేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణ క్రతువులను మంగళప్రదంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని చక్ర తాళ్వార్లను తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను పరిమళ భరితంగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, వేద పండితులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు.
ఇక వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన మునులు, ఋషులు, సకల దేవతలకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం సాయంత్రం 1,11,00,000 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన వినాయక ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ మునుస్వామి నారాయణ గౌడ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్య రంగాలలో స్థిరపడిన శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. టీటీడీ విద్యా వైద్య సంస్థలలో సేవలు అందించేందుకు గాను శ్రీవారి వైద్య సేవను టీటీడీ ప్రవేశపెట్టింది. తిరుమలలోని పద్మావతి సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రులలో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి ఇందులో పాల్గొనే వైద్య నిపుణుల నుండి అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాలలో సేవాభావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యా సంస్థలలో సేవలు అందించేందుకు వచ్చే నిపుణులకు వసతి, భోజన సదుపాయాలను తిరుమల, తిరుపతిలలో టీటీడీ కల్పిస్తుందని వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీలలో ఆన్లైన్లో నమోదు చేసుకుని సేవలు అందించవచ్చన్నారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వి గోశాల తదితర టీటీడీ అనుబంధ సంస్థలలో వైద్య నిపుణులు తమ సేవలను అందిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్య శాస్త్రి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, బెంగళూరు ఈఎస్ఓ హాస్పిటల్ ఆర్థో హెచ్డిఓ డాక్టర్ పురుషోత్తం ఈవోతో వర్చువల్గా మాట్లాడి టీటీడీ ఆసుపత్రులలో సేవలు అందించే అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర ఆసుపత్రుల డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం 2వ వసంతోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు నవోన్మేషంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు వివిధ ఉపశమన కైంకర్యాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి 2వ వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఏకాంతంగా స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించిన తర్వాత మండపంలో వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు అర్చకులు చందన సమర్పణ చేసి మంగళహారతులు సమర్పించారు.
అనంతరం గోవిందరాజస్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచుపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. తిరుచి ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవన శైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయసుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగా పీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జూన్ 7 నుండి 21వ తేదీ వరకు టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రిలోని రోగులకు ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో రవిచంద్ర సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుండే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యా సంస్థలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 21వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనం ప్యారెడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, అనంతరం అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, సంక్షేమ విభాగం డిప్యూటీఓ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం చక్రస్నాన మహోత్సవం, అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా పరిసమాప్తమయ్యాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచుపై ఊరేగింపుగా సమీపంలోని గంగానది తీరం దయానంద ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆపై 10 రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, గంగానది జలాలతో
స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం జరిపారు. ఆపై దయానంద్ ఘాట్ గంగానది జలాలలో చక్రస్నాన మహోత్సవం భక్తిరస భరితంగా సాగింది. తిరుచి ఉత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్య శోభితుడై ఉభయ దేవేరులతో కూడి అభయ ప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో శుక్రవారం తిరుచి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాభరణాలు సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు బాజా భజంత్రీల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం ఆలయ మాడవీధులలో శోభాయమానంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ దేవినేని ఫణికుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలను శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా టీటీడీ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులచే పర్యావరణ హితానికి తోడ్పడతామని, ప్రకృతి సమతుల్యతను పరిరక్షిస్తామని, నీటి సంరక్షణకు కృషి చేస్తామని కాంక్షిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. అనంతరం వివిధ ఔషధ మొక్కలకు సంబంధించిన విత్తనాలను వేద విజ్ఞాన పీఠంలోని అటవీ ప్రాంతంలో చల్లారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. తెల్లవారుజామున స్వామివారికి శుక్రవార అభిషేకం జరిగే సమయంలో సర్వదర్శనంలో విచ్చేసిన 5,000 మంది భక్తులకు దర్శనం కల్పించగలిగారు. అభిషేక సేవలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడంతో భక్తులు ఎంతగానో తన్మయులయ్యారు. స్వామివారిని కనులారా దర్శించుకుని సంతృప్తిగా తమ ముంగిళ్లకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. మా తెలంగాణ అంత దూరం నుండి వచ్చినాం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. కానీ మా పుణ్యం స్వామివారిని అభిషేకాలు చూడడం, స్వామివారిని ఇంత ఆనందంగా చూస్తామని మేము కల్లో కూడా అనుకోలేదు. అంత కన్నీళ్లు తెప్పించే అంత
మాకు ప్రదేశాలు అన్నీ ఇచ్చేసారు స్వామివారికి. చాలా అంటే చాలా ఆనందంతో ఖుషి అయ్యి వెళ్తున్నాం అన్నమాట ఇంటికి. This is wonderful visit to this Lord Tirupati Balaji Mandir. This is my first time I visited this mandir and I'm really wonderful and tears. I got tears in my eyes. But the Lord Balaji, I got very emotional by seeing the मूर्ति of Lord Balaji. मैं बहुत प्रसन्न हो गया हूँ. मेरी ज़िंदगी का ऐसा लगता है मुझे कि मैं धन्य हो गया हूँ. ज़िंदगी में अब कुछ रह ही नहीं गया. భగవాన్ లార్డ్ బాలాజీ का दर्शन हो गया. मैं प्रसन्न हो गया. ధన్యవాదాలు. ప్రదేశ్ నుంచి వచ్చామండి మేము. కానీ మేము నడుచుకుంటూనే వచ్చాం. కానీ రద్దీగానే ఉంది. కానీ ఆయన చూసేటప్పటికి మా మనసంతా అయిపోయింది. కానీ ఈయన చూస్తే ఎన్నిసార్లు చూసినా రావాలనిపిస్తుంది. ఈ లొకేషన్ ఎన్నిసార్లు చూసినా కానీ ఎంత చల్లగా ఉంటుంది, ఎంత ఆనందంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఆయన చూసేటప్పటికి మనం ఎంత కష్టపడినా కానీ మనం ఆనందపడిపోతాం. ఆయన్ని ఎన్నిసార్లన్నా రావాలనిపిస్తుంది. గోవింద. ఈరోజు అభిషేకం జరుగుతుంది. సర్వదర్శనం వాళ్ళకి అభిషేకానికి అనుమతి ఉండదు. కానీ సర్వదర్శనంలోని మీ పడ్డ ప్రతి శ్రమ కూడా అభిషేకం చూసిన తర్వాత చాలా చాలా ఆనందంగా అనిపించింది. చాలా చక్కని దర్శనం అందరికీ కూడా జరిగిందని. నమో వెంకటేశాయ. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికని వచ్చాము. ఇలా బయలుదేరి సర్వదర్శనానికి వచ్చాము. ఉచిత దర్శనం అది చాలా బాగా జరిగింది. అందులో ఇలా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఇలా చాలా అద్భుతంగా జరిగింది. అది ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉండదు. అటువంటిది ఇలా వెలవ చేశారు. చక్కగా మా అదృష్టం చాలా అద్భుతంగా జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మాకు ఎల్లవేళ్ళ ఉండాలని వచ్చిన భక్తులందరికీ కూడా ఎల్లవేళ్ళ ఆ వెంకటేశ్వర స్వామి ఇంటి ఎల్లపాటు ఉండాలని చక్కగా మనస్ఫూర్తిగా నేను సంతోషంగా కోరుకుంటున్నానండి. నా పేరు పెంటగూడ అప్పలనాయుడు. విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి వచ్చాను. ఈరోజు దర్శనం స్వామివారి దర్శనం ఫ్రీ దర్శనానికి వెళ్ళడం జరిగింది, ఉచిత దర్శనానికి. కానీ ఈరోజు స్వామివారి నిజస్వరూపం పాలాభిషేకాలు చేస్తున్నారు. వెళ్ళే టైంకి సరిగ్గా మేము వెళ్ళడం, పాలాభిషేకాలు చేయడం, నిజంగా చూడడం. నాకు ఇప్పటి వరకు ఇన్నిసార్లు తిరుపతి వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఎటువంటి అభిషేకం చేయడం ఎప్పుడు నేను చూడలేదు. స్వామివారి కృపగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అభిషేక దర్శనం దొరికినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి దర్శనం నాకు స్వామివారు నాకు మళ్ళీ కల్పించాలని నేను మా స్వామివారికి ప్రార్థిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు టీటీడీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంకష్టాల చతుర్థి వేడుకల్లో భాగంగా ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ అర్చకులు తొలుత మూలమూర్తి గణనాథునికి ఆరాధన జరిపి వెండి కవచ ధారణ, పుష్పమాలలతో అలంకరించారు. ఆ తర్వాత కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాలలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. వరంగల్ జిల్లా హనుమకొండ గోపాలపురంలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలు, పవిత్ర జలాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించిన అర్చకులు ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. గరిక పూజలతో గణనాథుని సేవించి భక్తులు పరవశులయ్యారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో గణనాథునికి గరిక పూజలను ఘనంగా నిర్వహించారు. అభిషేక ఆరాధన అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో గణనాథుని ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ పుణ్యాహ వాచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం భక్తులు అర్చకుల సూచనలతో గణనాథునికి గరిక పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా ముసలమ్మ గ్రామంలో కొలువైన శ్రీ ముసలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. జ్యేష్ఠమాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలు, ఆభరణాలు, నిమ్మకాయల హారాలతో అందంగా అలంకరించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. గరిక అలంకరణలో గణనాథుని దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని జై గణేశ ఆలయం ఈ సందర్భంగా భక్తుల జై గణేశ స్మరణలతో మారుమోగింది. ఆలయంలో సంకష్టాల చతుర్థి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తరాల పఠనయుక్తంగా గరిక పూజలు జరిపి స్వామివారికి గరిక అలంకరణలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. శృంగేరి శంకరమఠం శారదా అమ్మవారి ఆలయంలో అమ్మవారి విశేష అలంకరణలో ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ శారదాదేవి మూలమూర్తికి బంగారు కవచ ధారణ జరిపి మల్లెపూల హారాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై శారదాదేవి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పూజలు జరిపి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి న్యాయమూర్తికి వివరించారు. వేసవి రద్దీ నేపథ్యంలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించగలిగామని వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం తెల్లవారుజామున కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక దర్శనానంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన వసతులను కల్పించడంతో పాటు శీఘ్రంగా దర్శనం చేయించడానికి అవకాశం ఉందని అదనపు ఈవో తెలియజేశారు.
ఈ పర్యటనలో కేంద్ర మంత్రి వెంట ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేస్తున్నానని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వెలిసిల్లాలని బాలాజీని కోరుకున్నానని వివరించారు. Friends, just like every year and for many years, I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen. And I have prayed that his blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati town, the people of Andhra Pradesh and the people of Mahabharat. Lord Balaji will always ensure that all those who come to him will have a blessed life. All my friends from the media also, you are doing great service for the nation, because today on World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Thank you. తిరుమలలో భక్తులకు మెరుగైన వసతులు అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అద్భుతమైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. That was remarkable. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity, and an orderly darshan for thousands and thousands and lakhs of devotees who come here. Today itself there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually brought it to, implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. Thank you. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద